మానవ సేవే మాధవ సేవనని నమ్మి సామాజిక సేవలో విశేష కృషి చేశారు. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపారని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో శ్రీసాయి గురుదత్త పాలిక్లినిక్ నందు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ భారత మహిళా విమోచనం, వరస పాలన, విముక్తి, హిందూ ముస్లిం ఐక్యత, సామరస్యత లక్ష్యాల సాధన కోసం సరోజినీ నాయుడు పోరాడారు. భారత స్త్రీ జనధరణ కోసం ఉద్యమాలు చేశారు. స్త్రీల విద్య, రాజకీయ హక్కుల కోసం పోరాడారు. మహిళలను స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములు చేసేందుకు చైతన్యం నింపారు. మహిళల చైతన్యానికి సరోజినీ నాయుడు ప్రతీక నిలిచారు. కులాంతర వివాహాలు ప్రోత్సహించడమే కాకుండా సరోజినీ నాయుడు కులాంతర వివాహం చేసుకున్నారు. ముత్యాల గోవిందరాజును కులాంతర వివాహం చేసుకున్నారు. చిన్నతనంలోనే స్వాతంత్ర భావనతో పాటు దార్శనికత సరోజినీ నాయుడులో ఉంది. మహిళలకు ఓటు హక్కు కోసం సిఫారసు చేశారు. నేషనల్ విమెన్స్ డే అంటే ఈ నేషనల్ విమెన్స్ డే అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే శ్రీమతి సరోజినీ నాయుడు గారు జన్మించిన రోజు. ఆమె 1879లో ఫిబ్రవరి 13 అఘోరీనాథ్ చటోపాధ్యాయ అని బెంగాలీ బ్రాహ్మిన్ పర్సన్కు నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న టైంలో హైదరాబాద్లో ఆమె జన్మించడం జరిగింది. మన ఆంధ్రదేశంలోనే, అప్పట్లో ఆంధ్రదేశంలోనే. తర్వాత ఆమె చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ కావడం వల్ల 12 ఏళ్ల వయసులోనే మెడ్రాస్ యూనివర్సిటీలో చదువుకోవడం, అంటే చెన్నై యూనివర్సిటీలో చదువుకోవడం, ఆ తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళడం, అక్కడ కూడా చదవడం, ఇంకా కేంబ్రిడ్జ్లో కింగ్స్ కాలేజ్ మెడికల్ కాలేజీలో కూడా కింగ్స్ కాలేజీలో కూడా చదవడం, ఇవన్నీ జరిగినాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చినాక ఇండియన్ డాక్టర్ గోవిందరాజ్ నాయుడు అనే అతను ఇంగ్లాండ్లో పరిచయమైన అతన్ని కులాంతర వివాహం చేసుకొని తర్వాత సరోజినీ నాయుడుగా పేరు మార్చబడింది. ఈమె చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఉమెను. ఈమె స్వాతంత్రోద్యమంలో చాలా పోరాడింది. విమెన్ ఎంపవర్మెంట్ కోసం. అంటే ఈమె వల్లే స్త్రీలకు మొట్టమొదటిసారిగా ఇండియాలో ఓటింగ్ రైట్స్ రావడం జరిగింది. ఈమె ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసము, ఈమె స్త్రీల లిబరేషన్ కోసము చాలా కష్టపడినారు. తర్వాత మహాత్మా గాంధీ ఈమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అనడం జరిగింది. ఈమె చాలా గ్రేట్ పోయెట్, గ్రేట్ రచయిత. తర్వాత అదే కాకుండా ఈమె క్విట్ ఇండియా మూమెంట్లో, తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో, దండి మార్చ్లో మహాత్మా గాంధీ వాటితో పాటు ఈమె స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు. చాలాసార్లు జైలుకు వెళ్ళొచ్చారు. అదే కాకుండా ఈమె 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈమె ఫస్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా, ఫస్ట్ లేడీ గవర్నర్గా. అంతకుముందు అనిబిసెంట్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమె తర్వాత ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా లేడీ ఉండడము, తర్వాత ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇండియాలో, ఈ స్వాతంత్ర ఇండియాలో గవర్నర్గా ఒక లేడీ ఉండడము అనేది మనం ఎంతో గర్వించాల్సిన విషయము. స్త్రీల వెనుకబాటుతనం చూసి ఆమె చాలా బాధపడుతూ స్త్రీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. యాక్చువల్గా ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ కూడా ఆమె నేషనల్ లిబరేషన్ మూమెంట్గా, నేషనల్ విమెన్ లిబరేషన్ మూమెంట్గా కూడా ఆమె అభివర్ణించడము. కాబట్టి ఇటువంటి ఆమెను ఈరోజు సరోజినీ నాయుడు గారిని స్మరించుకోవడం అనేది నిజంగా ఆమె జయంతి రోజు, ఆమె పుట్టినరోజు మనం స్మరించుకొని నిరుపేద స్త్రీలకు ఈరోజు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వృతాభక్తిగా చేయడం తప్ప నిజం చెప్పాలంటే మన కంట్రీలో ఇంకా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళలో నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. వాళ్ళను చాలా హింసలకు గురి చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా స్త్రీలను ముందుకు తీసుకొని వస్తే, ఏ కంట్రీలో అయితే స్త్రీలు చదువుకుంటారో, ఏ స్త్రీలు మంచి పొజిషన్స్లో ఉంటారో, పొలిటికల్గా కూడా 33% ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. వాళ్ళకు ఓటింగ్ రైట్స్ ఇప్పించి పొలిటికల్గా వాళ్ళని పైకి తీసుకొని వచ్చి చదువులోనూ తర్వాత సాంకేతికలోనూ వాళ్ళని ముందుంటే ఆ దేశం బాగుపడుతుంది. ప్రపంచంలోని నంబర్ 1 దేశంగా భారత్ ఎదగడానికి అందరూ కృషి చేయాల్సిన బాధ్యతగా ఉంది.